సాయంకాలం ఫ్రెండ్స్ టెక్ న్యూస్ నెంబర్ 31 మీ అందరికి స్వాగతం. సో వాళ్ళ డేట్ వచ్చేసి జూన్ 15 2026. టైం వచ్చేసి అరౌండ్ 5 PM అయితే అవుతుంది. సో వాళ్ళ ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఐక్యూ నుంచి అయితే ఐక్యూ G11 అయితే రాబోతుంది. సో ఐక్యూ G11 అయితే మనకి ఇంకో 1 వీక్లో అయితే లాంచ్ అవ్వాల్సింది. సో ఐక్యూ G11 అయితే మామూలుగా అఫీషియల్గా అయితే జూన్ 15న అయితే లాంచ్ అవ్వాలి. కానీ మనకి ఐక్యూ నుంచి అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో ఇదైతే ఇంకో 1 వీక్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్గా అయితే తీసుకొస్తున్నారు. సో ఇదైతే ప్రైసింగ్ వచ్చేసి 30,000 నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7H జనరేషన్ 4 ప్రాసెసర్తో అయితే రన్ అవుతుందని అయితే రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ వేరియంట్ చైనాలో అయితే రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఇండియాలో అయితే ఇంకో 1 వీక్లో అయితే రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి వన్‌ప్లస్ నుంచి అయితే వన్‌ప్లస్ ఎన్ సిరీస్ అయితే రాబోతుంది. ఇది మీకు తెలిసిందే. సో వన్‌ప్లస్ అయితే రీసెంట్‌గా ఎన్ సిరీస్ అయితే టీజ్ చేస్తుంది. ఇదైతే బాగా ట్రెండింగ్ అవుతుంది. సో ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే తీసుకొస్తున్నారు. అండ్ దీని నుంచి ఇంకో లీక్ ఏంటంటే మనకి వన్‌ప్లస్ ఎన్ సిరీస్ వచ్చేసి 6.78 ఇంచ్ హెచ్‌డీ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్తో రావచ్చు. అండ్ 7000 mAh బ్యాటరీతో రావచ్చు అని అయితే రూమర్స్ వస్తున్నాయి. సో దీంతో పాటు అయితే వన్‌ప్లస్ అయితే నాట్ బడ్స్ 4 అయితే టీజ్ చేస్తుంది. సో ఇదైతే మనకి త్వరలో అయితే నాట్ బడ్స్ 4 కూడా వస్తుంది. సో ఈ రెండిటితో పాటు అయితే వన్‌ప్లస్ క్యాంపస్ డామినేట్ అనే ప్రోగ్రామ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసింది. సో ఇది వచ్చేసి ఆల్రెడీ 2025లో కూడా జరిగింది. అండ్ హైదరాబాద్లో కూడా ఈవెంట్ జరిగింది. సో వీళ్ళైతే ఫ్రీ ఫైర్ ఇలాంటి లైవ్ గేమ్స్ పెట్టి అక్కడైతే గేమ్స్ ఆడిస్తారు. సో స్కూల్స్ ప్లేసెస్లో అయితే తిరిగి వీళ్ళైతే గేమ్స్ కండక్ట్ చేస్తారు. సో అందులో గెలిచిన వాళ్ళకైతే క్యాష్ బ్యాక్స్ అండ్ ప్రైజెస్ కూడా ఇస్తారు. సో వన్‌ప్లస్ అయితే ఇప్పుడు ఈ రీసెంట్‌గా అయితే తీసుకొస్తుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి నథింగ్ అయితే రీసెంట్‌గా ఆర్సీబీ టైటిల్ స్పాన్సర్, ఇది మనకి తెలిసిందే. సో నథింగ్ అయితే ఇప్పుడు ఆర్సీబీ సెకండ్ టైటిల్ గెలిచింది. అందుకు నథింగ్ వాళ్ళు అయితే ఆర్సీబీ స్పెషల్ ఎడిషన్ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. సో వీళ్ళైతే నథింగ్ వాళ్ళు అయితే అఫీషియల్గా పోస్టర్ లాంచ్ చేశారు. అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయితే పెట్టారు. సో దీనివల్ల అయితే ఇప్పుడు నథింగ్ వాళ్ళు అయితే ఆర్సీబీ ఫోన్ అయితే తీసుకొస్తున్నారని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో రీసెంట్‌గా చూసుకుంటే ఇంకా నథింగ్ వాళ్ళు ఈ ఫోన్ స్పెక్స్ కానీ డిజైన్ కానీ ఎలాంటివి పెట్టకుండా సో సోషల్ మీడియాలో అయితే నథింగ్ ఫోన్ ఎలా రాబోతుందన్న ఇమేజెస్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఫ్యాన్స్ అయితే ఇలాంటి ఇమేజెస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. సో మనం నథింగ్ నుంచి అయితే త్వరలో అయితే స్పెషల్ ఎడిషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి గూగుల్ నుంచి అయితే గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ అయితే రాబోతుంది. సో ఈ గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ వచ్చేసి మనకి అఫీషియల్గా అయితే ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఫారెన్ కంట్రీస్లో అయితే లాంచ్ అయింది. సో ఈ గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ వచ్చేసి మనకి బడ్జెట్లో అయితే రావచ్చు. సో ఇదైతే 12,000 నుంచి 14,000 ఆ రేంజ్లో అయితే రావచ్చు. అండ్ ఇదైతే ఇప్పుడు ఫిట్నెస్ ట్రాకర్కి అయితే కాంపిటీటర్గా అయితే వస్తుంది. సో గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ వచ్చేసి బిఐఎస్ సర్టిఫైడ్తో కూడా వస్తుంది. సో ఇదైతే మనకి ఇండియాలో అయితే ఇంకా త్వరలో అయితే రాబోతుంది. అండ్ ఎవరైతే గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ కొనాలనుకున్నారో వాళ్ళైతే గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ అయితే ఇంకో త్వరలో అయితే రాబోతుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి నథింగ్ సీఈఓ అండ్ కోఫౌండర్ సీఈఓ కార్ల్ పెరై అయితే అఫీషియల్గా అయితే ఒక వార్నింగ్ ఇచ్చాడు. సో మనకి స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ అయితే ఇంకా ఫ్యూచర్లో అయితే 2026 గ్రో అయ్యే కొద్దీ అయితే మనకి స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ అయితే ఇంకా ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవుతాయి అయితే చెప్పారు. సో ఈ స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతాయి అంటే ఈ మెమరీ కాస్ట్ అనేవి, ర్యామ్ కాస్ట్ అనేవి అయితే మనకి పెరుగుతున్నాయి. సో ఫ్యూచర్లో అయితే మనకి స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ అయితే ఇంకా ఎక్కువ అయితే రావచ్చు. సో మీకైతే ఎటువంటి డిస్కౌంట్స్ అయితే ఉండవని అయితే నథింగ్ సీఈఓ అయితే చెప్తున్నారు. సో అండ్ దీంతో పాటు అయితే మనకి ఇండస్ట్రీ వచ్చేసి ఈ కాస్ట్ పెరగడం వల్ల మెమరీ అని కాస్ట్ పెరగడం వల్ల వాళ్ళైతే స్పెసిఫికేషన్స్ అయితే రెడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ రెండింటికైతే కాంపిటీషన్ అయితే వచ్చేటట్టు ఉంది. సో దీనివల్ల అయితే మెమరీ కాస్ట్, ఈ ర్యామ్ కాస్ట్ పెరగడం వల్ల వాళ్ళ స్పెసిఫికేషన్స్ అయితే తగ్గించుకుంటూ వస్తారు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి అయితే వీళ్ళు ఫోన్స్ ఫ్యూచర్లో డెవలప్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి శాంసంగ్ అయితే ఫోల్డబుల్ ఫోన్స్ అయితే తీసుకొస్తుంది. మనకి శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చేసి జూలైలో, ఆగస్టులో అయితే జరుగుతాయి. సో ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ ఈవెంట్ వచ్చేసి ఇంకో 1 మంత్లో అయితే జరుగుతుంది. అండ్ ఇందులో అయితే మనకి 3 వేరియంట్స్ అయితే రాబోతున్నాయి. సో ఒకటి వచ్చేసి జెడ్ ఫ్లిప్ 8, జెడ్ ఫోల్డ్ 8 అండ్ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా. సో ఈ 3 వేరియంట్స్ అయితే ఇప్పుడు మనకి అఫీషియల్గా శాంసంగ్ ఈవెంట్లో అయితే లాంచ్ చేస్తారు. అండ్ ఈ 3 మోడల్స్ సంబంధించిన స్క్రీన్ కవర్స్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి. సో ఈ 3 సంబంధించిన స్క్రీన్ కవర్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ దీన్ని బట్టి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు శాంసంగ్ ఫోన్స్ ఏ ఆస్పెక్ట్ రేషియో వస్తున్నాయి అండ్ ఏ విడ్త్తో వస్తున్నాయి.
సో దీన్ని బట్టి అయితే మనం సామ్సంగ్ ఫోన్స్ ఎలా వస్తున్నాయో అయితే గెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి యాంథ్రోపిక్ అయితే క్లౌడ్ ఫేబుల్ 5 అనే ఏఐ మోడల్ని అయితే రిలీజ్ చేసింది. సో యాంథ్రోపిక్ వచ్చేసి ఒక కంపెనీ, వాళ్ళైతే క్లౌడ్ ఫేబుల్ 5 అనే ఏఐ మోడల్ని అయితే రిలీజ్ చేసింది. సో ఏఐ మోడల్ అయితే బాగా పవర్ఫుల్ అసిస్టెంట్. ఇది వచ్చేసి మీకైతే యూటిలైజేషన్కి అయితే బాగా యూస్ అవుతుంది. అండ్ మీరు ఏమన్నా జాబ్స్కి అప్పుడు కానీ కోడింగ్ అప్పుడు కానీ ఇదైతే మీకు బాగా ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. సో అమెరికా గవర్నమెంట్ అయితే దీనికి ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అయితే పెట్టింది. సో యాంథ్రోపిక్ డెవలప్ చేసిన క్లౌడ్ ఫేబుల్ 5 అనేది జైల్ బ్రేక్ చేసే అవకాశం అయితే ఉందని అయితే అమెరికా గవర్నమెంట్ చెప్తుంది. సో దీనిలో అయితే సెక్యూరిటీ వల్నరబిలిటీస్ అయితే చాలా వీక్గా ఉన్నాయైతే అమెరికా చెప్తుంది. సో దీనివల్ల అయితే సైబర్ అటాక్స్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దీనివల్ల అయితే ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే అవకాశం ఉందని అయితే అమెరికా గవర్నమెంట్ చెప్తుంది. సో దీనివల్ల అయితే ఇప్పుడు అమెరికా అయితే యాంథ్రోపిక్ డెవలప్ చేసిన క్లౌడ్ ఫేబుల్ 5 అనేది అయితే ప్రస్తుతం సస్పెండ్ చేసింది. సో వీళ్ళైతే మళ్ళీ సెక్యూరిటీ అనేది బాగా డెవలప్ చేసి తీసుకొస్తే ఇదైతే మళ్ళీ లాంచ్ చేస్తారు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి షామీ నుంచి అయితే వెరైటీ ప్రోడక్ట్స్ అయితే రాబోతున్నాయి. షామీ అయితే వెరైటీ టెక్ ప్రోడక్ట్స్ అయితే డెవలప్ చేస్తుంది. అండ్ ఇదైతే అఫీషియల్గా చైనాలో అయితే లాంచ్ అయినాయి. సో మన ఇండియాలో ఈ ప్రోడక్ట్స్ వస్తాయో లేవో తెలియదు, కానీ ఇవైతే చైనాలో అయితే రిలీజ్ అయినాయి. సో రీసెంట్గా డెవలప్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే మిజా వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ 4 Pro. సో వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసి మీ ఇంట్లో డస్ట్ క్లీన్ చేయడానికి అండ్ మీ ఇంట్లో డస్ట్ ఎడ్జెస్ నుంచి మెయిన్ సెంటర్ హాల్ వరకు అయితే మొత్తం ఒక చిన్న డస్ట్ కూడా ఉండకుండా అయితే క్లీన్ చేస్తుంది. సో వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసి మనకి 2600 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ సింగిల్ ఛార్జ్లో అయితే మీరు 90 minutes అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. సో దీంతో పాటు అయితే పోర్టబుల్ కాఫీ మిషన్ అయితే తీసుకొస్తుంది. సో ఇది కూడా మిజియా బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. అండ్ ఈ పోర్టబుల్ కాఫీ మెషిన్స్ వచ్చేసి మీరు క్యాంప్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏమన్నా ఆఫీసెస్ వర్క్స్ అప్పుడు కానీ పార్టీస్ అప్పుడు కానీ ట్రావెల్స్ అప్పుడు కానీ సో ఇదైతే బాగా యూజ్ అవుతుంది. సో పోర్టబుల్ కాఫీ మెషిన్ వచ్చేసి మనకి 2500 mAh బ్యాటరీతో వస్తున్నాయి. అంటే టోటల్ వచ్చేసి 7500 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. సో ఇదైతే సింగిల్ ఛార్జ్ చేసుకుంటే మనకి 400 cups వరకు అయితే కాఫీ బ్రూ చేసుకోవచ్చు. సో షామీ అయితే ఇలాంటి వెరైటీ ప్రొడక్ట్స్ అయితే తీసుకొస్తుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి రీసెంట్గా ఏంటంటే ఢిల్లీలో అయితే E85 పెట్రోల్ అయితే లాంచ్ చేసింది తెలిసింది. సో ఒక పర్సన్ అయితే E85 పెట్రోల్ అయితే తన వెహికల్లో కొట్టిస్తుండగా చుట్టూ హనీబీస్ అయితే వచ్చినాయి. సో హనీబీస్ రావడం అనేది చాలామంది అయితే ఇంట్రెస్టింగ్గా చూశారు. సో హనీబీస్ ఎందుకు వస్తున్నాయి పెట్రోల్ కట్టించుకుంటే అని చూస్తే ఇదైతే ఇప్పుడు E85 పెట్రోల్ వచ్చేసి మెయిన్ అయితే ఇథనాల్తో యూజ్ అవుతుంది. సో ఇథనాల్ వచ్చేసి షుగర్ కేన్ నుంచి అయితే ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో దీనివల్ల అయితే E85 పెట్రోల్ అయితే షుగర్ కేన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల అదైతే హనీబీస్ అయితే చుట్టూ వస్తున్నాయి. సో ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అండ్ ఇదైతే చాలామంది అయితే కామెడీగా చూస్తున్నారు. సో మనకి E85 పెట్రోల్ అయితే మెయిన్లో అయితే షుగర్ కేన్ నుంచి అయితే డెవలప్ చేశారు. సో దీనివల్ల అయితే పొల్యూషన్ తగ్గుతుంది అండ్ పెట్రోల్ క్వాలిటీ అనేది బాగుంటుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఇప్పటివరకు న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్.